హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండి అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పచ్చినత్తల కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ రెండు ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఇందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మెత్తబడతాయి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక 1 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ధనియాల పొడి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెత్తలను తినడం వల్ల నడుము నొప్పి అనేది తగ్గుతుంది. ఇలా నెత్తల్ని యాడ్ చేసుకున్నాక ఒక పావు గంట అయితే మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. తరువాత కూర దగ్గర పడుతున్న టైంలో ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మనం ఇక్కడ సరి చేసుకోవచ్చు. కూర నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చినత్తల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.